ఇక గ్రహణానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ రకమైనటువంటి చర్యలు చేయొచ్చు, ఏం చేయకూడదు, గ్రహణంలో ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు అన్నదానం చిదంబర శాస్త్రి గారు. నమస్తే అండి. అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి చిదంబర శాస్త్రి గారు. నమస్కారం, చెప్పండి. గ్రహణం రోజు ఈ రోజు ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. దానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియచేయండి. అలాగే, ఈ గ్రహణము 5 గంటల 18 నిమిషాల నుంచి పట్టిందమ్మా. ఈ 5 గంటల 18 నిమిషాలకి పట్టు స్నానం చేయాలి. అంటే గ్రహణ స్నానము అంటారు. ముఖ్యంగా శోకీయులు, అనుష్ఠానాలు చేసుకునే వాళ్ళు తప్పకుండా చేయాలి, చేస్తారు. ఈ గ్రహణ సమయంలో వాళ్ళ మంత్రాలు కనుక సాధన చేసుకునేటట్లయితే ఆ మంత్రాలకి శుద్ధి ఏర్పడుతుంది, మంత్ర సిద్ధికి హేతు అవుతుంది. అందువల్ల అలా చేయాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా విడుపు స్నానం మాత్రం అందరూ చేయాలి. ఈ గ్రహణ సమయంలో ఒక విధమైనటువంటి బ్యాక్టీరియా వ్యాపిస్తుంది వాతావరణం అంతా. అందువలనే ఈ వాతావరణ కాలుష్యం, విషతుల్యం అయినటువంటి ఈ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా గ్రహణం పూర్తయిపోయాక ఇళ్ళు కడుక్కోవటము, స్నానం చేయటము, ఇవి మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఊరికనే ఏదో శాస్త్రం చెప్పిందని చెప్పడం కాదు, ఆరోగ్యానికి ఇవి సైంటిస్టులు పరిశోధన చేసి చెప్పారు. ఈ గ్రహణ సమయంలో ఒక విధమైన బ్యాక్టీరియా వ్యాపిస్తుంది అని. అలాగే ఇదే గ్రహణ సమయంలో జీర్ణకోశంలో కొన్ని విషతుల్యమైనటువంటి స్రావాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు కనుక ఏదైనా పదార్థం కడుపులో ఉండేటట్లయితే అదంతా కూడా విషతుల్యమై అనారోగ్యానికి హేతు అవుతుంది. కాబట్టి గ్రహణ సమయానికి కడుపులో ఏమీ ఉండేటట్లు చూసుకోకుండా పూర్తిగా అరిగిపోయేటట్లు అంతకు ముందే భోజనం చేయాలి. చంద్రగ్రహణానికైతే 3 జాముల ముందు భోజనం చేయాలని, సూర్యగ్రహణానికైతే 4 జాముల ముందే భోజనం చేయాలని. అప్పుడేమవుతుందంటే ఈ పదార్థం పూర్తిగా జీర్ణమైపోయి ఇంకా ఏ లేశము అక్కడ ఉండదు. అందువల్ల చాలా యోగ్య స్థితి ఏర్పడుతుంది. ఈ వాతావరణ కాలుష్యం ఈ విధంగా బ్యాక్టీరియా వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఏ వండిన పదార్థాలు ఉంచకూడదు. ఒకవేళ ఉన్నా వాటిని తినకూడదు, పారేయాలి. మరి వండని పదార్థాలు ఉంటాయి, పప్పులు, ఉప్పులు, చింతపండు, ఇటువంటివన్నీ. వీటన్నిటిలో కూడా దర్భలు వేయాలి అని చెప్పి మన మహర్షులు చెప్పారు పచ్చళ్ళల్లో వాటిలో. ఈ దర్భలు తర్వాత నోట్లో గుచ్చుకుంటే ప్రమాదం, జ్ఞానం లేకుండా మన వాళ్ళు చెప్పారని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ 1985 ఆ ప్రాంతంలో ఒక పెద్ద గ్రహణం వచ్చి విదేశస్తులు చాలా మంది దాని మీద పరిశోధనలు చేశారు. చేసి వాళ్ళు తెలిసిన విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో వాతావరణం అంతా కూడా ఒక విధమైన బ్యాక్టీరియా వ్యాపించింది. అది ఒక విధమైన గడ్డి దగ్గరికి చేరలేదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఒక విధమైన గడ్డి అంటే వాళ్ళకి దర్భలు అని తెలియదు. అందువల్ల వాళ్ళు ఒక విధమైన గడ్డి అని చెప్పి దాని మరుసటి రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పెద్ద వ్యాసం వచ్చింది వాళ్ళు దాన్ని పరిశోధన చేసినటువంటి విషయాలన్నీ కూడా. కాబట్టి దర్భలు వేయటం అనేటటువంటిది అవసరం అనేది మన మహర్షులు ఏనాడో గుర్తించారు. ఈనాడు సైంటిస్టులు దాని విలువని గ్రహించారు. కాబట్టి తప్పకుండా అన్ని పదార్థాలలో దర్భలు వేయటం వల్ల మనకి ఆ బ్యాక్టీరియా వల్ల ఈ పదార్థాలు విషతుల్యంలో మనకి తర్వాత ప్రమాదం చేసే పరిస్థితి లేకుండా మనకి ఆరోగ్యాన్ని చేకూర్చుకోవటం కోసం ఇవన్నీ కూడా చెప్పినది మూఢంగా శాస్త్రాన్ని పాటించమని కాదు, మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన మహర్షులు చెప్పారు. ప్రతి చిన్న విషయం మన మహర్షులు గ్రహించారు. మనం రాహు పట్టుకుంటాడని, పాము పడగని దానం చేయాలని,
దోషం ఉన్న వాళ్ళు ఇంకా చెప్పుకుంటూ ఉంటాం. ఆ సైంటిస్టులు చెప్పారు ఈ సమయంలో నీడలు పావుల ఆకారంలో పడ్డాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి రాహుకేతువులు సర్పగ్రహములు అని చెప్పి మన వాళ్ళు అంతంలో ఎంతటి జ్ఞానంతో మన మహర్షులు చెప్పారో అర్థమవుతుంది. అలా స్నానం చేసి అనుష్ఠానం చేసుకోవటం ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. లేనటువంటి వాళ్ళు గ్రహణము పట్టాక విడుపు సమయంలో దానాలు చేయాలి. ఆ గ్రహణం విడుపు సమయంలో దానాలు చేస్తే అది కురుక్షేత్రంలో దానం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతాం. కురుక్షేత్రంలో దానం చాలా విశేషం కాబట్టి ఆ సమయంలో దానం చేయటం. దీనికి మనకి చారిత్రకంగా కూడా ఒక మంచి అద్భుతమైన సంఘటన కనపడుతుంది. మదనమోహన మాలవ్య కాశీ విశ్వవిద్యాలయం నిర్మాణం ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా డబ్బు కావాలి. ఆ నిర్మాణం కోసం ఆయన చివరికి గ్రహణ దానం పట్టడానికి కూడా సిద్ధమయ్యారు. మహానుభావుడు, మహాపండితుడు. అటువంటి వాళ్ళు ఊరికినే దానాలు స్వీకరించరు. ఆయన దానికోసమని ఆశయం కోసమని ఏం చేశారంటే గంగా స్నానానికి బిర్లా వచ్చారు. ఆ సమయానికి మదనమోహన మాలవ్య కూడా అదే ప్రాంతానికి స్నానానికి వెళ్ళారు. మాలవ్యాన్ని చూసి బిర్లా అనుయాయులు చెప్పారు మదనమోహన మాలవ్య పండిత మాలవ్య వచ్చారండి అని. ఆయన పరమానందపడి ఈ సమయంలో ఇటువంటి పండితుడికి దానం చేసిన దానికంటే ఇక జన్మకి చరితార్థత లేదని మాలవ్యాన్ని ప్రార్థించారు బిర్లా. అయ్యా నేను గ్రహణ దానం చేయాలనుకుంటున్నాను, తమ అనుగ్రహించాల్సింది అని. అప్పుడు మాలవ్య చెప్పారు మీరు కాశీ విశ్వవిద్యాలయంలో ఒక ప్రాంతం అంతా కూడా నిర్మాణాలని చేపట్టేటట్లయితే నేను మీ దానం స్వీకరిస్తానన్నారు. అలాగే ఆయన ఒప్పుకున్నారు. మాలవ్య స్వీకరించారు. అలా అద్భుతంగా కాశీ విశ్వవిద్యాలయంలో ఒక బ్లాక్ అంతా కూడా బిర్లా కట్టించడం జరిగింది. అందుకే ఈ దానం అనేటటువంటిది ఆ సమయంలో చేయటము, మహనీయుడికి చేయటం అనేది ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుందో చెప్పలేం. అలా దానం చేయటం. అలాగే దేవతలకి, పితృదేవతలకు కూడా ఈ సమయంలో పితృకార్యాలు నిర్వహించవచ్చు, పిండ ప్రదానాలు చేయొచ్చు, తిలతర్పణలు ఇవ్వచ్చు, జలతర్పణలు ఇవ్వచ్చు. ఆ తర్వాత గ్రహణం విడుపు స్నానము ప్రతి వాళ్ళు చేయాలి. ఈ గ్రహణ స్నానము ఎంత విశేషంగా చెప్పబడ్డదంటే శీతోరకం ఉష్ణోరకం కంటే చాలా విశేషం అన్నారు. అలాగే తమ జలం అంటే ఎవరి గృహంలో వాళ్ళ జలాలు స్నానం చేయటము ఇతరుల దొడ్లలో స్నానాలు చేయటం కంటే విశేషం అన్నారు. అందులో కూడా భూగర్భ జలాన్ని చేయటం ఇంకా విశేషం అన్నారు. ఆకాశ జలాలు స్టోర్ చేసిన జలాల కంటే, అంతకంటే కూడా నదీ జలాలు, వాట్ల కంటే కూడా గంగా జలం, అంతకంటే కూడా సముద్ర జలము చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి, సహస్ర గుణిత ఫలితం ఇస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి అట్లా విడుపు స్నానం అందరూ చేసి తీరాలి. అలాగే ఇల్లు కడుక్కోవాలి. దేవతల్ని విగ్రహాలు ఇవన్నీ కూడా శుద్ధి చేసుకుని, దీనిలో ఒక ఆచారము ఉన్నది, ఆరోగ్యం కూడా ఉన్నది. బ్యాక్టీరియా మొత్తం వాతావరణం వ్యాపించి ఉన్నది కాబట్టి ఇల్లు కడుక్కోకపోయేటట్లయితే అది మంచిది కాదు. అలా కడుక్కునే వంట చేసుకుని భోజనాలు చేయాలి. 8:30 కల్లా విడుపు జరుగుతోంది కాబట్టి స్నానం చేసి భోజనం చేసేటందుకు, వంట చేసుకుని చేసేటందుకు అవకాశం ఉన్న గ్రహణమే ఇది. సంపూర్ణ గ్రహణం కాబట్టి ఈ గ్రహణము ముఖ్యంగా కర్కాటక లగ్నానికి పడుతోంది కాబట్టి పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష నక్షత్ర జాతకులు ఒక నాగపడిగని, చంద్రబింబాన్ని, కేజింబావు బియ్యాన్ని, 1 కేజింబావు మినుములని, రాహుకి సంబంధించినటువంటి ధాన్యాన్ని, ఆ విధంగానే రాగి పాత్రలో ఆవు నెయ్యి పోసి వాటిని కూడా దానం చేయాలి. చంద్రుడికి తెల్ల వస్త్రము, చిన్న పీలిక, అట్లాగే రాహుకి ధూమ్రవర్ణం కలిగినటువంటి పీలిక కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా చెబుతూ ఉంటారు. ఇలా దానం చేయటం వల్ల వాళ్ళ రాశికి ఏదైతే పట్టిన దోషం ఉన్నదో ఆ దోషం పోతుంది. అలా పరిహారం చేసుకోవాలి అని చెప్పి, అట్లాగే ధనురాశి వాళ్ళకు కూడా అష్టమ స్థానం ఆయుస్థానం. ఈ ఆయుస్థానానికి కూడా పట్టింది కాబట్టి ధనురాశి వాళ్ళు కూడా కొంత శాంతి చేసుకోవాలి ఇటువంటి దానాలు చేయటం ద్వారా. కాబట్టి విడుపు మొదలయ్యాకేమో పుణ్య దానాలు చేయాలి. ఈ కాలంలో చేసే దానాలు పూర్తిగా అయిపోయాక ఆ రాత్రి కానీ, రాత్రి కుదరకపోతే పొద్దున్న కానీ, దోషం ఏ నక్షత్రాలకైతే ఉన్నదో ఆ నక్షత్ర జాతకులైనటువంటి వాళ్ళు నాగుబడిగా మొదలైనటువంటి విధానం చేసి దానికి పరిహారం చేసుకోవాలి.
అలా చేసుకునేటట్లయితే ఈ గ్రహణం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఏమీ లేకుండా వాళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లుతారు అని చెప్పి శాస్త్రము చెబుతోంది, పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు కూడా చెబుతున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు, తెలియని విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆవిష్కృతమైంది. తెల్లటి పాలనురుగులా ఉండే చంద్రుడికి గ్రహణం పట్టింది. సూపర్ బ్లడ్ మూన్ గా కాసేపట్లో చందమామ కనిపించనున్నాడు. సూపర్ మూన్ అంటే చంద్రుడు పెద్ద సైజులో భూమికి దగ్గరగా కనిపిస్తాడు. ఇవాళ పున్నమి కాబట్టి ఆ ప్రక్రియ తప్పదు. ఇక బ్లూ మూన్ అంటే ఒకే నెలలో రెండోసారి పున్నమి వస్తే దాన్ని బ్లూ మూన్ అంటారు. ఇక బ్లడ్ మూన్ అంటే గ్రహణ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అప్పుడు చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరుస్తాడు. దాన్నే బ్లడ్ మూన్ అంటారు. ఈ ఖగోళ అద్భుతం చాలా అరుదైంది. ఇలాంటి గ్రహణం 1866 డిసెంబర్ 30న చివరిసారి వచ్చింది. మళ్ళీ 150 ఏళ్ల తర్వాత ఇప్పుడు కనిపిస్తోంది.